ఎన్నో ఆశలు కలలతో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పాలన పగ్గాలు చేపట్టి రివ్యూలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మరి ప్రజల కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ముందున్న రూట్ మ్యాప్ ఏంటి? అభివృద్ధికి రేవంత్ సర్కార్ దగ్గరున్న బ్లూ ప్రింట్ ఏంటి? అణిచివేత వివక్షకు గురైన వర్గానికి ఎలా న్యాయం చేయబోతున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పింది అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగం. కాంగ్రెస్ సర్కార్ పాలనపై క్లారిటీ ఇచ్చిన గవర్నర్ స్పీచ్. అభివృద్ధి ధ్యేయమని, వివక్షను దరిచేరనీయమంటూ హామీ. ఇచ్చిన హామీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తామంటూ హామీ. ప్రజాస్వామ్య పాలనంటే ఏంటో రుచి చూపిస్తామన్న ప్రసంగం. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం తమదని, పాలనతో దేశానికే ఆదర్శం కావాలనుకుంటున్నామంటూ గవర్నర్ తమిళిసై ప్రసంగంతో క్లారిటీ ఇచ్చేసింది కాంగ్రెస్ సర్కార్. అమరవీరుల ఆకాంక్షల్ని పరిగణలోకి తీసుకుని ప్రజా సంక్షేమం కోసమే 6 గ్యారంటీల్ని తీసుకొచ్చామని, వాటిని అమలు చేసి తీరుతామని గవర్నర్ తమిళిసై తన ప్రసంగంలో తెలిపారు. 10 ఏళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు. ప్రజాకవి కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్ని తొందరలోనే అమలు చేస్తామని, గత ప్రభుత్వ నిర్వాహకంతో విద్యుత్ సంస్థలు 81,516 కోట్ల అప్పులు పాలయ్యాయని అన్నారు. 50,275 కోట్ల నష్టాల్లో విద్యుత్ సంస్థలున్నాయని, పౌర సరఫరాల శాఖ 56,000 కోట్ల అప్పుల్లో ఉందని అన్నారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. త్వరలో శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయనున్నట్టు చెప్పారు. In the last 9.5 years, all the institutions have been destroyed. The institutions and organizations that should work democratically have been unfortunately degraded to serve individuals. We will not augur well in a democracy where institutions indulge in individual worship. Our government will not discriminate with regard to development. In my government, legislatures from any party can seek help and cooperation for the development of their assembly constituencies. We will usher in transparency in governance and administration. The secretariat will not be mere decorative symbol. We will respect the constitutional institutions. This is not a feudal rule. We will instill confidence in people that this is real democracy. పార్టీలతో సంబంధం లేదు, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా తమ ప్రభుత్వం సమాన దృష్టితో చూస్తుందన్నారు. అణచివేతకు వివక్షకు గురైన ప్రతి వర్గానికి తమ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్నారు తమిళిసై. గ్రామీణ అభివృద్ధిలో గత ప్రభుత్వం ప్రచారానికి పరిమితమైతే తాము మాత్రం గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతుని బలోపేతం చేసి పల్లెలు కళకళ్లాడేలా చేస్తామన్నారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గవర్నర్. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పేరుతో పోర్టల్ తెస్తామని హామీ ఇచ్చామని, కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్ని అమలు చేసి తీరుతామన్నారు గవర్నర్. డ్రగ్స్ భూతాన్ని కూడా రాష్ట్ర పొలిమేరల వరకు తరిమి కొడతామని మరోసారి తేల్చి చెప్పారు. The government will lay out a definite and time-bound action plan to implement other guarantees promised in the poll manifesto, such as Mahalakshmi scheme, Raitu Bharosa, Gruha Jyoti, Indrama houses, Yuva Vikasam and Chayuta within 100 days of its governance. The government is dedicated to implement each and every promise it made in the party manifesto, and the government will stand by it. ఇన్నేళ్ల పాటు ఉద్యోగాలు లేక నానా తిప్పలు పడ్డ నిరుద్యోగుల గోసకు ఇక ఫుల్ స్టాప్ పెడతామని గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. We will implement each and every promise we have made to the youth. We will fill up the teachers' post by conducting the mega DSC within the 6 months. We are happy to inform you that the government has already begun the exercise to clean up the TSPSC. We will take steps to fill up 2 lakh vacancies within 1 year. Our government will soon be launching an action plan to provide house sites to the homeless and give rupees 5 lakh financial assistance for the construction of houses under the Indrama housing scheme. Under this scheme, SCs and STs will get 1 lakh additional amount.
ప్రమాణ స్వీకార సమయంలోనే తామేం చేయబోతున్నామో ఎలా చేయబోతున్నామో సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ కట్గా చెప్పేశారన్న విషయాన్ని ఉభయ సభల సాక్షిగా మరోసారి చెప్పారు గవర్నర్. The Honorable Chief Minister Sri Anumula Revanth Reddy Garu at the time of swearing in clearly indicated his government's aims and objectives. He made it abundantly clear that in a democracy, the rulers are the people's servants and they are not feudal lords. Our governance is moving forward and taking steps in this direction. 9.5 చాలా వ్యవస్థలు విధ్వంసానికి గురయ్యాయని, వ్యక్తుల కోసం పనిచేసే పరిస్థితికి దిగజారడం బాధాకరమన్నారు గవర్నర్. ఈ పరిస్థితిని మార్చాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తమది రాచరిక పాలన కాదు, ప్రజాస్వామ్య పాలన. అందరికీ సమాన గౌరవం, తమ మాటల కంటే చేతలే ఎక్కువగా ఉంటాయని చెప్పకనే చెప్పింది గవర్నర్ ప్రసంగం.